శేఖర్ అన్న జబర్దస్త్ ఒక ఫ్రూట్ బాల్ తయారు చేశారంట. చిన్నపిల్లలకి ఇట్లా గంతులేసి కూడా తినొచ్చు అంట. అది ఫుల్ అంటే ఫుల్ బలం అంట. ఇక జిమ్ చేసేటోళ్ళకు, వర్కౌట్ చేసేటోళ్ళకు, వాకింగ్లకు పోయేటోళ్ళకు, చంటి పూరలకు, ఆడుకునేటోళ్ళకు అందరికీ ఫుల్ ఇక న్యూట్రిషనల్ వాల్యూ అంటే న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుందంట. అలా మస్తు బలం అంట. అంతేనా? మస్తు బలం ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ ఉండదు, ఏమీ ఉండదు, కానీ తినేది కొద్దీ తినాలనిపిస్తుంది. అంటే మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది. బలం కూడా ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, క్యాన్సర్ సెల్తో పోరాడే శక్తి కూడా దీనికి ఉంది. అసై పౌడర్కి ఇంకోటి మన ఇప్పుడు ఏది తిన్నా కానీ ఫ్రూట్ అన్నట్లు హనీ ఉందని చెప్పి స్వీట్ ఎక్కువ ఉందని ప్రిఫర్ చేయరు. మన దగ్గర వచ్చేపాటికి ఏంటంటే ఈ అసై బౌల్ ఏదైతే ప్రిఫర్ చేస్తారో హెల్త్కి హెల్త్ వస్తుంది, క్యాన్సర్ సెల్తో పోరాడేది ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఉండదు, జిమ్ చేసేటోళ్ళకి, ముసలోళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ హ్యాపీగా తినచ్చు. ఓకే, సో ఏంది ఆ రెసిపీ పేరు ఏంది? బనానా అసై బౌల్. ఇది బనానా అసై బౌల్. అసై అంటే అసై అనేది ఏంటంటే అసహ్యంగా ఉంటుందా? లేదు, ఇది జోక్ యాక్చువల్లీ. సో అసై అనేది యాక్చువల్లీ ఒక మంచి స్ట్రాంగ్ బలం ఇచ్చే ఇంగ్రీడియంట్ అనమాట. ఇదే చూసిరా, జామున్ కలర్ ఉంటుంది. జామున్ కాదు, ఇది జామున్తో తయారవుతుంది. సో అసై అనేది ఒక మంచి ఏమంటారు న్యూట్రిషనల్ పోషక విలువలు కలిగి ఉన్న ఒక మంచి ఫ్రూట్ అన్నమాట. ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోనే పండుతుంది. దీన్ని డీహైడ్రేట్ చేసి పౌడర్ చేసిన తర్వాతనే వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇది ఏంటంటే బయటకి ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు. విత్ ఇన్ స్పాన్ లైక్ సీల్డ్ ప్యాకెట్లో ఉన్న తర్వాత ప్యాకింగ్ చేసుకొని పెట్టుకుంటాం. మన దగ్గర ఇప్పుడు చూపిస్తున్నాం, ఇప్పుడు మనకి ప్రేక్షకులకి లైవ్గా చూపిస్తున్నాం. మామూలుగా అయితే అది ప్యాక్ చేసి ఫ్రోజన్లో పెట్టుకోవాలన్నమాట. సో అది ఈ అసై పౌడర్ అనమాట. సో ఇప్పుడు ఇక ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి. ఓకే అసై పౌడర్, చియా సీడ్స్, బ్లూబెర్రీ, హనీ, మిల్క్ సోక్డ్ ఓట్స్, స్ట్రాబెర్రీ, గ్రానులా, మిల్క్, ఫ్రోజన్ బనానా, మింట్. సో ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఓకే రైట్, చలో. సో ముందుగా ఏం చేయాలి? 10 grams అసై పౌడర్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇది కలర్ పరంగా ఏంటంటే పర్పుల్ అనేది కాస్ట్లీయెస్ట్ కలర్, దీన్ని పరిగణంగా తీసుకుంటారు కాబట్టి దీన్ని 10 grams వేసుకుంటే కలర్ కన్సిస్టెన్సీ అనేది ఏదైతే ఉందో బ్రైట్గా కనపడుతుంది. అందుకే 10 grams ప్రిఫర్ చేస్తారు. 100 grams స్ట్రాబెర్రీస్కి ఇందాక చెప్పిన కొలత ప్రకారం 1 kg స్ట్రాబెర్రీస్కి 100 grams మాత్రమే వేయాలి. ఇది ఓకే. సో ఇదే పౌడర్ అన్నమాట. కొంచెం స్వీటు, కొంచెం పిండి కూడా ఉంది. ఉంటుంది, ఎందుకంటే ఫ్రోజన్ కాబట్టి, బెర్రీస్ కాబట్టి, ఫ్రోజన్ బెర్రీస్. ఇది అదే ఫ్లేవర్ డీహైడ్రేట్ చేసి స్ట్రాబెర్రీస్ వేసుకున్నాం. ఇది దొరుకుతుందా బయట మార్కెట్లో? బయట దొరుకుతుంది, కానీ అది ఎవరు పడితే వాళ్ళు సేల్ చేయరు. రిజిస్టర్డ్ వెండర్స్ మాత్రమే సేల్ చేస్తారు. ఇది కాస్ట్ ఎక్కువ. ఇది మనకు వచ్చేసి 10 kgs వస్తే ఎగ్జాక్ట్లీ 20,000 పైన ఉంటుంది. అబ్బో, చాలా పిరమున్న చిచ్చా ఇది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫ్రోజన్ బనానా వేసుకోవాలి. ఓకే, 1.5 ఫ్రోజన్ బనానా వేసుకోవాలి. ఫ్రోజన్ బనానా ఎందుకు అంటే చాలా మంది అడుగుతారు, అంటే మీరు హెల్దీ అన్నారు, మళ్ళీ బనానా ఎందుకు ఫ్రోజన్ది ఎందుకు వేస్తున్నారు? ఫ్రోజన్ బనానా ఎందుకంటే కన్సిస్టెన్సీ కోసం. మనం అసై బౌల్, స్మూతీ బౌల్ ఉన్నాం కాబట్టి స్పూన్తో తినే విధంగా. చాలా మంది అంటారు స్ట్రాతో కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ స్పూన్తో తింటే ఆ మజా అనేది వేరు. దాని గురించి తర్వాత దీంట్లో మిల్క్ సోక్డ్ ఓట్స్. ఓకే, మిల్క్ అంటే నార్మల్ పాలేనా? నార్మల్ పాలు. సో నెక్స్ట్ ఇది ఓట్స్ అన్నమాట. ఇది మిల్క్ లో సోక్ చేసిన ఓట్స్. ఓవర్ నైట్ సోక్ చేసిరా? గంట ముందు సోక్ చేసుకోవచ్చు. ఓట్స్ గంట ముంగట సోక్ చేసిండు అంతే. చలో, ఓకే. ఎన్ని గ్రామ్స్ ఇది? ఇది 2 tablespoons వేయాలి. ఇది ఓకే. నెక్స్ట్ హనీ 30 ml. ఓకే, మిల్క్ 100 ml. ఇది ఓకే. ఇప్పుడు దీన్ని బ్లెండ్ కొట్టాలి. ఇంత బరఫేవా? ఫ్రోజన్ వేసినాం కాబట్టి అవసరం లేదు. చలో, అయిపోయింది. ఇప్పుడు సూపర్. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుంటాం అనేది. ఓకే,
ఇది ఎగ్జాక్ట్లీ 300 ml. అంటే ఇప్పుడు డైట్ ప్రిఫర్ చేసేటోళ్ళు ఎవరైనా కానీ మన దగ్గరకు వచ్చి హ్యాపీగా ప్రిఫర్ చేసుకోవచ్చు. మాకు ఇంత క్వాంటిటీ కీటో డైట్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే సూపర్. ఇప్పుడు దీన్ని మనం బౌల్ క్వాంటిటీ 30 grams, అంటే ఎగ్జాక్ట్లీ మన దగ్గర అన్ని పోర్షనింగ్ సైజ్ ఉంటాయి అన్నమాట. మనం 30 grams గ్రానులా వేస్తాం. ఇది దీంట్లో గ్రానులలో మన దగ్గర బాదాం, డ్రై బ్లూబెర్రీ, వాల్నట్స్, ఓట్స్, హనీ కోటెడే ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్స్ అని మనకి షుగర్ కోటెడ్ అయితే మనం యూజ్ చేయమన్నమాట. ఇది గార్నిష్ చేసుకునేది ఒక సైడ్ ఇట్లా పెట్టుకొని ఎంతగానం బనానా పెడతావు చిచ్చా? అలా మొత్తం 2 ఫ్రోజన్ బనానా వేసినావు, మళ్ళీ మీదికి బనానా పెడుతున్నావు. అంటే బనానా మీకు చెప్పాను కదా, బనానా అసాయ్ అనేది బనానా ఫ్లేవర్ ఫీలింగ్ అయితే రావాలి కదా. స్ట్రాబెర్రీ. ఓకే, ఆల్రెడీ ఇంట్లో నువ్వు ఫ్రోజన్ వేసినావు, మళ్ళీ మీదికి మళ్ళీ స్ట్రాబెర్రీ పెడుతున్నావు. స్ట్రాబెర్రీ పెడుతున్నావు. చెప్పాను కదా సార్, హెల్తీ న్యూట్రిషన్స్గా వాల్యూస్ మనం అన్నిటినీ ప్రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి దీనికి గార్నిష్ పరంగా కూడా ఎటువంటి లోటుపాట్లు రాకుండా అయితే మనమైతే దీన్ని చూసుకుంటాం అనమాట. బ్లూబెర్రీస్. ఓకే, మళ్ళీ బెర్రీలు కూడా పెడుతున్నావు నువ్వు. నెక్స్ట్ బ్లూబెర్రీలు ఉట్టిగా తింటే కూడా మస్తు ఉంటాయి తెలుసా? అవును సార్. నువ్వు ఇప్పుడు ఇట్లా వండుకుంటే తిన్నావా? మామూలుగా తిన్నా. తింటున్నావా? నేను కూడా చీటింగే. మస్తు ఉంటాయి. చియా సీడ్స్ గార్నిష్కి. ఇది ఏంటంటే చలువ సార్. ఎండాకాలం ఇది ప్రిఫర్ చేస్తే ఏంటంటే చలువ, బాడీకి చల్లగా ఉంటుంది కాబట్టి. మనం కొబ్బరి నీళ్ళు అవి తాగుతున్నాం ఎండాకాలం, సో ఇవి కూడా తినొచ్చు అనమాట. బాగుంటే తెలుసు మీరు చియా సీడ్స్. మింట్ గార్నిష్కి సార్. సో మొత్తానికైతే మన బౌల్ రెడీ అయిపోయింది. చల్లగా ఉంది చేయికి. సో ఇది ఇమీడియట్గా టేస్ట్ చేసేద్దాం. చలో, చూడడానికి అయితే మజా వస్తుంది, కలర్ఫుల్ ఉంది. నోట్ల కొరియలు వస్తున్నాయి బై. టేబుల్ మీద పెట్టుకొని తిందాం నాడు. చలో చలో చిచ్చా, పంపించే టేబుల్ మీద. ఓకే సార్. సో ఇక మొత్తానికి అయితే మన బౌల్ రెడీ అయిపోయింది. ఇక బౌల్ ఇక టేస్ట్ చేద్దాం. మస్తు గ్రనోలాలు పోయినాయి, అందులో అసాయి పోయింది. ఆ జామునీ కలర్ అసాయిలా అస్సలు అది తింటే ఉన్నది చూడు, మజా అంటే మజా వచ్చింది ఆ పౌడర్ స్టైల్లో. సో ఇక ఆ బనానా, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఇవన్నీ కలిపి ఈ ఎండాలో అలా స్మూతీ లాగా దాన్ని తాగాల, లేదంటే బౌల్లో మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు గ్రనోలాతో అవన్నీ కలుపుకొని తిందామా, ఎలా తిందాం అనేది నేను ఇప్పుడు ఫిక్స్ అవుతున్నా. తినేద్దాం అంతే, ఎట్లోకి అట్లా మొత్తానికి అయితే టేస్ట్ చేయాలి. ఎట్లుందో తిని చెప్తాం మీకైతే. చలో. సూపర్, ఆగా వెరీ నైస్. చియా సీడ్స్ మన ముంగట పెట్టిండు కదా ఆయన, చియా సీడ్స్, ఇక మింట్ అన్నీ. ఇక లేట్ ఎందుకు, గుంజుదాం ఇక. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే జస్ట్ స్మూతీ వరకు ట్రై చేస్తాను నేను. బనానా ఫ్లేవర్ అదిరిపోయింది. బనానా స్మూతీలో బనానా ఫ్లేవర్ లేకపోతే నీ తలకాయ ఫ్లేవర్ ఉంటుందా అంటావా? కానీ అదిరిపోయింది, బాగుంది బనానా స్మూతీ. ఇప్పుడు నేను బెర్రీసు, దాంతోపాటు బనానా, స్ట్రాబెర్రీ, గ్రనోలా అన్నీ కలిపి బౌల్ టేస్ట్ చేస్తాను. అదిరిపోయిందంటే చెఫ్ని కొట్టేటోడు లేడు. ఖాళీగా తినని దిష్టి తగులుతుంది.